దీనికి సంబంధించి గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం, అలాగే ఈఓ సిడిపిఓ కోసం మనం డైలీ స్కెడ్యూల్స్, వీటితో పాటు మెటీరియల్ని, అలాగే వాటితో పాటు ఇచ్చేటువంటి మెటీరియల్ని బేస్ చేసుకొని చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని, వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ అందిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఒక 100 డేస్ షెడ్యూల్. ఈ 100 డేస్లో మీ ప్రిపరేషన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్గా ఒక షెడ్యూల్ ప్రకారం చదివేందుకు ఈ మెంటర్షిప్ని డిజైన్ చేసినాం. 2024కి సంబంధించి గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఈఓ సిడిపిఓస్కి సంబంధించిన మెంటర్షిప్ కావాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. కులాల ఉపవర్గీకరణపై, షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే దీనికి ఆన్సర్ చేసేలాగా ఇప్పుడు ఈ టాపిక్ని మనం నేర్చుకుంటామండి. సో ఇప్పుడు ఈ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ అనేటువంటి అంశం ఇటీవల ఎప్పుడు తెర మీదకి వచ్చింది అని అంటే, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైదరాబాద్లో ప్రధానమంత్రి గారి సమావేశం జరిగినప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించి, ఎస్సీ కులాలకి సంబంధించినటువంటి జాబితాలో చాలామంది అట్టడుగు స్థాయిలో చాలా ఇబ్బందులతో జీవిస్తూ ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం ఈ ఎస్సీ షెడ్యూల్ కులాలలో ఉపవర్గీకరణ కావాలి అని చెప్పేసి కోరారు. దీనికి సంబంధించి ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి ఉపవర్గీకరణ కోసం స్టడీ చేస్తాము అని చెప్పేసి ఎలక్షన్స్ ముందు, తెలంగాణలో జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్ల ముందు ప్రధానమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. సో ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి ఆర్టికల్ 341ని స్టడీ చేసి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ సాధ్యమవుతుందా కాదా, రాజ్యాంగబద్ధంగా ఈ ఉపవర్గీకరణ చేయాలని అంటే ఉన్నటువంటి సమస్యలు ఏంటి స్టడీ చేయండి అని చెప్పేసి క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శిరా. సో ఎవరి అధ్యక్షతన అని అంటున్నాం, క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి అధ్యక్షతన ఇప్పుడు కమిటీ అనేది రన్ కాబోతా ఉందిరా. ఇప్పుడు ఈ అధ్యక్షతన అని అంటున్నాం, మరి క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శిగా ఎవరున్నారు, ఎవరి అధ్యక్షతను ఈ కమిటీ లీడ్ చేయబోతా ఉంది అనేటువంటి అంశం మనకు తెర మీదకి వస్తుంది. అలా తెర మీదకి వచ్చినప్పుడు మనం చెప్పాల్సినటువంటి పేరేమిటి అని అంటే రాజీవ్ గాబే గారు, రాజీవ్ గాబే. సో ఈయన అధ్యక్షతన, రాజీవ్ గాబే అధ్యక్షతన ఈ కమిటీ అనేది లీడ్ చేయడం జరుగుతూ ఉందిరా. మరి ఈ కమిటీకి సంబంధించి ఇందులో ఎవరెవరు ఉంటారు సార్ సభ్యులుగా అని అంటే, ఒక ప్రధానంగా 4 మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి వారు ఇందులో సభ్యులుగా ఉంటారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ఇప్పుడు ఈ 5గురితో కూడినటువంటి ఈ రాజీవ్ గాబే అధ్యక్షతన జరిగేటువంటి సమావేశం ఎప్పుడు మొదటి సమావేశాన్ని నిర్వహించబోతుంది అని అంటే 23 జనవరి 2024లో మొదటి సమావేశాన్ని నిర్వహించేందుకు ఇప్పుడు ఈ కమిటీ అనేది సిద్ధంగా ఉందిరా. కానీ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ కోసం ఇటీవల వచ్చినటువంటి కమిటీలో సభ్యులు ఎంతమంది అని అంటే 5 మంది అని చెప్పాల్సి ఉంటుంది. దీన్ని లీడ్ చేస్తున్నది ఎవరు అని అంటే క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నటువంటి రాజీవ్ గాబే గారు దీన్ని లీడ్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇది ప్రస్తుత అంశం. ఈ ప్రస్తుత అంశం మన కరెంట్ అఫైర్స్ అంశం. ఈ కరెంట్ అఫైర్స్ అంశాన్ని బేస్ చేసుకొని మనకి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకి సంబంధించి, షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సి ఉంటుందిరా. అయితే ఈ షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ఏ రాష్ట్రాల నుంచి ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది అని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మనం ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక 3 రాష్ట్రాల పేర్లను చెప్పాల్సి ఉంటుందిరా. ఈ డిమాండ్ అనేది తెలంగాణ నుంచి ఉన్నది. ఓకే రైట్. ఇక రెండోది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ డిమాండ్ ఉన్నది. ఇక నెక్స్ట్ దీంతో పాటు కర్ణాటక నుంచి కూడా ఈ డిమాండ్ ఉన్నది అనేటువంటి అంశాలను మనం గుర్తించాలిరా. సో మరి సరే, ఈ రాష్ట్రాలలో కూడా రాష్ట్రాలకి శాసనాలు చేసేటువంటి అధికారం ఉన్నది. ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి ఉపవర్గీకరణ సబ్ కేటగిరీస్ని
రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి శాసనసభలు చేయలేవా సార్ అని అంటే చేయలేవు, అధికారం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉందిరా. సో ఇప్పుడు వీటికి సంబంధించి షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి ఉపవర్గీకరణ జరగాలి అని అంటే ఈ కులాలకి సంబంధించినటువంటి ఆర్టికల్ అంటే షెడ్యూల్ కులాలకి సంబంధించి షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి ఆర్టికల్ ఉందిరా, అదే 341. ఇగో ఈ 341 సవరించగలిగితే ఈ రిజర్వేషన్లకి సంబంధించి సబ్ కేటగిరీస్కి సంబంధించినటువంటి విభజన అనేది సాధ్యమవుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఆర్టికల్ 341ని స్టడీ చేసేందుకోసమే ఇప్పుడు ఈ కమిటీని నియమించడం జరిగింది. రాజీవ్ గాబే కమిటీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఏదైతే ఎస్సీ కులాలు ఉన్నాయో ఈ ఎస్సీలకి సంబంధించి చాలా కులాలు సుమారు షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి దానిలో మొత్తం ఒక 1200 జాతులు ఉన్నాయి రా. అంటే ఒక 1200 వివిధ రకాల వారు అందరూ కూడా దేని పరిధిలోకి వస్తారు అని అంటే ఎస్సీలలోకి వస్తారు దేశవ్యాప్తంగా. సో ఇప్పుడు వీరికి సంబంధించి సబ్ కేటగిరీ అనేది రావాలి. సబ్ కేటగిరీ రావాలి అని అంటే ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాలకి సంబంధించిన అంశాన్ని చెప్తుంది. ఇగో దీన్ని సవరించాలి. ఇలా సవరించడానికి ప్రీవియస్గా ఒక జడ్జిమెంట్ అనేది రావడం జరిగిందిరా. సో జడ్జిమెంట్ కాదు, ఒక జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ అనేది వచ్చింది. ఈ జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడాలి. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఏ అంశాన్ని చెప్పింది అని అంటే ఇగో ఈ కమిషన్ చెప్పినటువంటి అంశమే ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి అంశం రా. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి అంశాన్ని కేటగిరీస్ని గురించి డిస్కస్ చేయాలనంటే ఆర్టికల్ 341 అనేటువంటిది సవరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అలా ఇప్పుడు ఈ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 341ని స్టడీ చేసేందుకే క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి అధ్యక్షతన 23 జనవరిన మొదటి సమావేశం జరగబోతా ఉంది. ఈ కమిషన్ని ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుందిరా. సార్ ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించి ఎస్సీలకి సంబంధించినటువంటి వర్గీకరణ కోసం ప్రయత్నించిన రాష్ట్రాలు ఏమిటి అని కూడా క్వశ్చన్ అడుగుతారు. ఇదేమో ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఈ అంశం లేదు కాబట్టి కేంద్రం ఇనిషియేషన్ తీసుకొని ఆర్టికల్ 341ని సవరించాలి అని అంటే రాజ్యాంగబద్ధంగా ఈ కేటగిరీస్ని చేయాలి అని అంటే పార్లమెంట్ పరిధిలో ఉంది. సో అయితే ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశానికి సంబంధించి స్టడీ చేయమని కమిటీని నియమించారు. అయితే ఇంతకు ముందు ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి అంశంలో సబ్ కేటగిరీస్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన రాష్ట్రాలు ఏంటి అని అంటారు. ఇవి ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నటువంటి రాష్ట్రాలు. ప్రయత్నించి ముందుకు వెళ్ళినటువంటి రాష్ట్రాలను గురించి అడిగితే మళ్ళీ మనం ప్రధానంగా మరొక 3 రాష్ట్రాలను గురించి చెప్పాల్సి ఉంటుందిరా. గత 2 దశాబ్దాలుగా అంటే గడిచిన 20 ఏళ్ల కాలంలో 20 ఏళ్లలో ఒక 3 రాష్ట్రాలు ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగిందిరా. అలా ప్రయత్నం చేసినటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటే ఒకటి బీహార్ అనేటువంటి రాష్ట్రం పేరుని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సార్ రెండో రాష్ట్రం ఏమిటి అని అంటే పంజాబ్ రాష్ట్రంలో కూడా ఎస్సీలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్ అంశం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మూడవ రాష్ట్రం ఏంటి సరే అంటే తమిళనాడు అనేటువంటి రాష్ట్రం రా. ఇగో ఈ రాష్ట్రాలలో ఈ సబ్ కేటగిరీ రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అంశం అనేది తెర మీదకి వచ్చింది. దీనికోసం గత 20 ఏళ్ళుగా 2 దశాబ్దాలుగా ప్రయత్నించిన రాష్ట్రాలు ఏమిటి అని అంటే ఇగో మనం ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రాలను గురించి గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇలా రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కమిటీకి సంబంధించి రాజీవ్ గాబేకి సంబంధించినటువంటి అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇలా కాకుంటే కామన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే జస్ట్ ఈ అంశాన్ని అంతా కూడా ఒక క్వశ్చన్గా ఇచ్చి ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి రాజీవ్ గాబే అధ్యక్షతన ఈ ఎస్సీ వర్గాలకి సంబంధించినటువంటి ఉపకులాల వర్గీకరణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఇది ఈ షెడ్యూల్ కులాల అంశం ఏ ఆర్టికల్కి సంబంధించింది అని అంటే ఆర్టికల్ 341 అని చెప్పాలి. ఆర్టికల్ 341ని
స్టడీ చేయమని చెప్పేసి నియమించిన కమిషన్ ఏది అని అంటే ఏ కమిషన్ చెప్పింది అని అంటే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ అనేది చెప్పింది. ఆర్టికల్ 341 ద్వారా దీన్ని స్టడీ చేయడం ద్వారా వర్గీకరణ పాసిబుల్ అయ్యేటువంటి అంశం ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుందిరా. సార్ మరి ఇక్కడ ఒక చట్టం గురించి ఒక జడ్జిమెంట్ గురించి మాట్లాడాలిరా మనం ప్రధానంగా. ఇప్పుడు ఈ ఎస్సీ కులాలకి సంబంధించినటువంటి వర్గీకరణ కోసం వచ్చినటువంటి జడ్జిమెంట్లను గురించి మాట్లాడాలి. సో ఈ జడ్జిమెంట్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి వస్తే ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం వస్తే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక కీలకమైన జడ్జిమెంట్ 2004కి సంబంధించిన ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ అనేది వచ్చిందిరా. ఎవరి పేరుపై అని అంటున్నాం? ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండే కదా. సో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి 2010లో ఒక జడ్జిమెంట్ అనేది 2004లో ఒక జడ్జిమెంట్ అనేది రావడం జరిగిందిరా. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్ అని అంటే ఆర్టికల్ 341 ప్రకారం ఎవరైతే షెడ్యూల్ కులాల కోసం ప్రీ రెసిడెన్షియల్ అనేది కల్పించబడతారో అలా ఒక వర్గాన్ని గుర్తించబడితే సబ్ కేటగిరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వర్గాన్ని గుర్తించడం జరిగితే వారు పెద్ద తరగతిలో భాగం అవుతారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందిరా. అయితే జడ్జిమెంట్ ఇస్తూ ఈ జడ్జిమెంట్ని ఎందరు జస్టిస్లు ఉన్నటువంటి ధర్మాసనం పేర్కొన్నది అని అంటే 5 మంది న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనం ద్వారా ఇది రావడం జరిగిందిరా. సో అయితే ఇది విస్తృతమైనటువంటి అంశంగా ఉంది అని చెప్పేసి 7 మందితో కూడినటువంటి ఈ రిజర్వేషన్లతో పాటు ఈ సబ్ కేటగిరీస్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు దీన్ని స్టడీ చేసేందుకు 7 మంది సభ్యులతో కూడినటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందిరా. 7 మంది సభ్యులతో న్యాయమూర్తులతో కలిసినటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ న్యాయమూర్తులకి సంబంధించినటువంటి ఈ ధర్మాసనం గత 2 సంవత్సరాలుగా కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియకి సంబంధించినటువంటి ఎలాంటి విచారణ అనేది లేకుండా ప్రస్తుతం ముందుకు పోతా ఉంది. సో ఇలా ఈవి చిన్నయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అనేది తెర మీదకి వస్తే మీరు ఈ అంశాలను ప్రాథమిక అంశాలుగా గుర్తించాల్సి ఉంటుందిరా. ఈవి చిన్నయ్యకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి సంబంధించి ఎస్సీల రిజర్వేషన్లు సబ్ కేటగిరీస్ అంశం అని వస్తే 2004 5 మంది సభ్యులతో కూడినటువంటి న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలా సబ్ కేటగిరీస్ అంశంలో ఏదైనా నిర్ణయం తీసుకొని ఒక తరగతిని చేరిస్తే వారు ఉన్నత తరగతిగా భావించబడతారు అనేటువంటి అంశాన్ని, పెద్ద తరగతిగా భావించబడతారు అనేటువంటి అంశాన్ని ఎంతమంది జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చింది అని అంటే 5 మంది సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. సో మరి ఈ 7 మంది సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం అనేది ఏ కేసులో వేయడం జరిగింది ఈ రిజర్వేషన్ల ప్రక్రియకి సంబంధించి అని అంటే ఇక్కడ మనం మాట్లాడిన 7 మంది న్యాయమూర్తుల ధర్మాసనం 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఈ ధర్మాసనం ఏ కేసులో భాగంగా ఏర్పాటు చేయబడింది అని అడుగుతారు. అలా అడిగితే మనం గుర్తించాల్సింది రవీందర్ సింగ్ కేసులోరా. ఏ కేసులో అని అంటున్నాం? రవీందర్ సింగ్ కేసులో దీన్ని ఏర్పాటు చేశారు అనేటువంటి అంశానికి కూడా మీరు క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా, ఎంత టఫ్గా వచ్చినా కూడా మనం మాట్లాడుతున్నటువంటి అంశాలను ప్రాథమికంగా మీరు గుర్తుంచుకోగలిగితే ఈ అన్ని అంశాలకి మీరు చాలా సులువుగా ఆన్సర్ చేసిన వారు అవుతారు. అయితే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది ఎలాగూ దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది, ఈ డిమాండ్ ఉంది అనేది మనం ప్రధానంగా మాట్లాడినాం. ఇందులో 6 రాష్ట్రాల పేర్లని మనం ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ఎస్సీలను సబ్ కేటగిరీస్ చేయండి అనేటువంటి డిమాండ్ ఉంది. ప్రత్యేక రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ ఉంది ఎస్సీలలోనే. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఆల్రెడీ 2 దశాబ్దాలుగా ఈ రిజర్వేషన్ల కోసం బీహార్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నాయి అని మాట్లాడినాం.
అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కోసం కేంద్రం ఏం చేసింది అని అంటే ఆర్టికల్ 341ని సవరించే అంశంలో రాష్ట్రాల ఒపీనియన్ని కోరిందిరా. ఎవరి ఒపీనియన్ని కోరింది అని అంటున్నాం? రాష్ట్రాల నిర్ణయం ఏమిటి అని చెప్పేసి, రాష్ట్రాలు మీ నిర్ణయం ఏంటి చెప్పండి అని చెప్పేసి అడిగిందిరా. ఎవరిని అడిగింది? రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను. ఇవన్నీ కలిస్తేనే కదా భారతదేశం. మరి భారతదేశానికి సంబంధించి షెడ్యూల్ కులాలకి సంబంధించి ఎస్సీల కోసం ఉన్నటువంటి ఆర్టికల్ 341ని సవరించే విషయంలో మీ నిర్ణయం చెప్పండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అడిగింది. ఎవరిని సార్ అని అంటే రాష్ట్రాలను మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను. సో ఇలా అడిగితే ఎంతమంది స్పందించారు సార్ అని అంటే ఇప్పటి వరకు ఈ కమిషన్ ఏర్పడేటప్పటికి దేశవ్యాప్తంగా మొత్తం 20 రాష్ట్రాలు ఈ అంశం మీద తమ నిర్ణయాన్ని చెప్పినాయి. ఎన్ని రాష్ట్రాలు నిర్ణయాన్ని చెప్పినవి అని అంటున్నాం? 20 రాష్ట్రాలు నిర్ణయాన్ని చెప్పినాయి. అలాగే ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కూడా నిర్ణయం చెప్పాయి అని అంటే 2 యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఆర్టికల్ 341 సవరించాలి అనేటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ఆన్సర్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఇలా ఆన్సర్ చేసినటువంటి వీటికి సంబంధించి ఈ 20 రాష్ట్రాలలో 13 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఆర్టికల్ 341 సవరించాలి అనేటువంటి అంశాన్ని 13 రాష్ట్రాలు వ్యతిరేకించడం జరిగింది వారి ఒపీనియన్లో. అంటే మెజారిటీ రాష్ట్రాలు ఈ ఎస్సీలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీ అంశాన్ని వ్యతిరేకించడం జరిగింది ఇచ్చినటువంటి కోరినటువంటి ఒపీనియన్కి సంబంధించి. ఇక యూనియన్ టెరిటరీలో ఒక యూనియన్ టెరిటరీ కూడా అవసరం లేదండి ఈ ఎస్సీలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీ అని చెప్పేసి మాట్లాడింది. అలా ఇగో ఈ అంశాన్ని కూడా మీరు చాలా క్షుణ్ణంగా క్లియర్గా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక దీనికి సంబంధించి ఇగో ఇలాంటి నిర్ణయాలతోటి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను పరిశీలించేందుకే రాజీవ్ గాబే గారి అధ్యక్షతన ఇగో ఈ కమిటీ ఫామ్ అయింది. ఇది 23న సమావేశం జరగబోతా ఉంది అనేటువంటి అంశాన్ని మనందరం కూడా ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుందిరా. సో అలా దీనికి సంబంధించి ఇదంతా ముఖ్యమైన సమాచారం అని అంటున్నాం. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే కమిటీల మీద బేసిక్గా మనకు క్వశ్చన్లు వస్తాయి. ఇది ఒక ఇంపార్టెంట్ కమిటీ. సో ఇప్పుడు రాజీవ్ గాబే గారు ఏమంటున్నాం? కేంద్ర క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి అని అంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ కమిటీలో ఏ మినిస్ట్రీల నుంచి సభ్యులు ఉంటారు అని అడుగుతారు. సో ఇప్పుడు రాజీవ్ గాబే గారు ఒకసారి నేను చెప్పే ఈ అంశాన్ని చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. నాకెందుకో సెన్స్ కొడుతూ ఉంది, క్వశ్చన్ వస్తే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తుంది. సో రాజీవ్ గాబే గారు కేంద్ర వ్యవహారాల క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి. ఇందులో ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు అని అడుగుతారు. ఇప్పుడు రాజీవ్ గాబే గారు ఈ కమిటీని అధ్యక్షత వహించబోతా ఉన్నారు, లేదా లీడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి లీడ్ చేస్తూ ఉన్నారు. దేనికి సంబంధించి? ఈ ఎస్సీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కులాల సబ్ కేటగిరీస్ కోసం. అయితే ఈ కమిటీలో ఇంకా ఏ మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి కార్యదర్శులు ఉంటారు అని చెప్పేసి మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. ఒక 5 మంది సభ్యులు ఈ రాజీవ్ గాబే గారితో ఉంటారు. సార్ దీనికి సంబంధించి ఎవరెవరు ఉంటారు సార్ అని అంటే మంత్రిత్వ శాఖలకి సంబంధించి ఒకటి హోం మంత్రిత్వ శాఖ అని అంటున్నాం రా. ఏ మంత్రిత్వ శాఖ? హోం మంత్రిత్వ శాఖ నుంచి మనకి ఇక్కడ మెంబర్ ఉంటారు ఈ కమిటీలో. రెండోది న్యాయ మంత్రిత్వ శాఖ రా. న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఈ కమిటీలో మెంబర్ ఉంటారు. ఇక నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే గిరిజన మంత్రిత్వ శాఖ రా. గిరిజన మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి మెంబర్ కూడా ఈ కమిటీని లీడ్ చేయడంలో కీలకంగా ఉంటారు. ఇక 4వ కమిటీ ఏమిటి అని అంటే 4వ మంత్రిత్వ శాఖ ఏంటి అని అంటే సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రా. ఏ మంత్రిత్వ శాఖ అని అంటున్నాం? సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ. సో ఇలా ఇగో ఈ మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి కార్యదర్శులు ఎవరు అని అంటున్నాం? కార్యదర్శులు. ఈ మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి కార్యదర్శులు ఇగో ఇందులో మెంబర్స్గా ఉంటారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇలా ఈ 5 మందితోటే ఇప్పుడు భారత ప్రభుత్వం
ఈ కమిషన్ని ఏర్పాటు చేస్తూ ఉంది, ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉంది. ఇది ఎస్సీలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్ అంశానికి సంబంధించి ఆర్టికల్ 341ని స్టడీ చేసి అసాధ్యాలపైన గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తుంది. ఓకే, క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, ఇటీవల ఎస్సీల సబ్ కేటగిరీ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీలో ఏ మంత్రిత్వ శాఖలకి సంబంధించిన కార్యదర్శులు ఉంటారు, ఈ కమిటీని లీడ్ చేస్తున్నది ఎవరు అని అంటారు. లీడ్ చేస్తున్నది ఈ కేంద్ర క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి రాజీవ్ గాబే గారు. ఇక ఈ కమిటీలో హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి, న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అలాగే సామాజిక న్యాయ మంత్రిత్వ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. మొత్తం 5 మందితో ఈ కమిటీ అనేది తన వర్క్ని చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుందిరా. ఓకే, ఇలా ఈ అంశాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, ఇలా క్వశ్చన్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఓకే, క్లియర్ చేయగలుగుతారా లేదా? రైట్ రా. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎస్సీల శాతం ఎంత? పోస్ట్ యువర్ ఆన్సర్. మొత్తం ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించి ఒక 1200 జాతులు ఉన్నాయి. 2011లో జనాభా లెక్కలు జరిగినాయి. దాని ప్రకారం ఎస్సీలకి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నా. భారతదేశానికి సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకి సంబంధించినటువంటి పాపులేషన్ మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రస్తుత అంశం ఇంపార్టెంట్ అంశం అని అంటున్నాం. సో ఇగో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎస్సీల జనాభా ఎంత పర్సెంటేజ్ అని అంటే 16.6% అని గుర్తుంచుకుంటారా. మొత్తం జనాభా 100% అయితే అందులో 16.6% జనాభా షెడ్యూల్ కాస్ట్లకి సంబంధించినటువంటి వారు భారతదేశంలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ మీద మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, ఈ క్లారిటీ లేకపోతే మీరు మార్క్ లాస్ అవుతారు. ఇక నెక్స్ట్ మరొక అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతం రాజీవ్ గాబే గారికి సంబంధించినటువంటి కమిటీ అనేది తన వర్క్ని జనవరి 23 నుంచి స్టార్ట్ చేస్తూ ఉంది ఎస్సీలకి సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్కి సంబంధించి. మరి ప్రీవియస్గా ఉన్నటువంటి డిమాండ్ గత 2 దశాబ్దాల నుంచి ఎక్కువగా తమిళనాడు, పంజాబ్, బీహార్ రాష్ట్రాలలో ఉన్నది అని మాట్లాడినాం. ప్రీవియస్ ప్రభుత్వాలు ఏమైనా కమిటీస్ని, కమిషన్స్ని ఫామ్ చేసినవా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారు. ఈ కమిటీని అడగడంతో పాటు ప్రీవియస్గా ఉన్నటువంటి వాటిని కూడా స్టేట్మెంట్లో అడుగుతారు. అలా అడిగితే మనం మరొక 2 అంశాలను ప్రధానంగా చెప్పాల్సి ఉంటుందిరా. జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్ అనేది 1996లో ఏర్పాటు చేయడం జరిగిందిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత నేషనల్ కమిషన్ అనేటువంటిది ఒకటి వచ్చింది, అది 2007లో వచ్చింది. ఇగో ఈ 2 కమిటీలను కూడా చాలా క్లియర్గా గుర్తుంచుకోండిరా. సో ఈ కమిటీలతో పాటు ప్రీవియస్గా వచ్చినటువంటి కమిటీలను గురించి అడుగుతారా. గతంలో ఈ ఎస్సీల వర్గీకరణకి సంబంధించినటువంటి డిమాండ్ మీద వచ్చినటువంటి గత కమిటీలు ఏమిటి అని అడుగుతారు. ఇగో గత కమిటీలు ఏమిటి అని అంటే 2 కమిటీలను గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఒకటి జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్ అని గుర్తుంచుకోండిరా. ఇది మనకి ఏ ఇయర్లో కనబడుతుంది అని అంటే 1996లో వచ్చింది. ఓకే, సో ఇలా ఈ కమిషన్ అనేది ప్రీవియస్గా ఎస్సీలకి సంబంధించినటువంటి అంశం మీద తీసుకురావడం జరిగిందిరా. ఇక నేషనల్ కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ని ఏర్పాటు చేసిర్రు. నేషనల్ కమిషన్ ఎప్పుడు వచ్చింది సార్ అని అంటే 2007 రా. ఇగో నేషనల్ కమిషన్ అనేటువంటి ఒకటి రావడం జరిగింది. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటారు 2007 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇప్పుడు మొత్తం ఈ ఎస్సీల అంశాన్ని స్టడీ చేసేందుకు వచ్చినటువంటి కమిషన్స్ ఎన్ని అంటే, ఒకటి రాజీవ్ గాబే కమిషన్, ఇగో అంతకంటే ముందు నేషనల్ కమిషన్ 2017, జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్ 1996 అనేటువంటి 3 ఈ అంశాలను ప్రధానమైనటువంటి అంశాలుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక బిట్టు ఎలా పడ్డా కూడా మీ దగ్గర నుంచి మిస్ అయిపోవడానికి అసలు అవకాశమే లేదు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా ఇక్కడ గుర్తించాల్సి ఉంటుందిరా. రైట్, ఇక భారతదేశానికి సంబంధించి ఆర్టికల్ 341 ఎస్సీల గురించి చెప్తా ఉంది అని అంటున్నాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి కూడా మనకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు రాజ్యాంగంలో ప్రస్తావించడం జరుగుతోందిరా.
ఆర్టికల్ 14 ఏం చెప్తా ఉంది? సమానత్వపు హామీని, సమానత్వానికి సంబంధించినటువంటి చట్టం ముందు సమానత్వం, అందరూ సమానమైనటువంటి హామీని ఇవ్వడం జరుగుతూ ఉంది ఆర్టికల్ 14. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 15(4) ఏం చెప్తా ఉంది? సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి పౌరులు లేదా షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి అభ్యున్నతి కోసం ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి రాష్ట్రానికి అధికారం అనేది ఇస్తూ ఉందిరా. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 గురించి ఈ కమిషన్ వచ్చినటువంటి నేపథ్యంలో మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగపరమైనటువంటి అంశాలు, పాలిటీ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్ అడుగుతారు. సో అలా అడిగితే ప్రత్యేకమైనటువంటి అభ్యున్నతి కోసం ఎస్సీలకి సంబంధించి ప్రత్యేక నిర్ణయాలు రాష్ట్రాలు తీసుకోవచ్చు, కానీ ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్రాలు చేయవచ్చు, కానీ సబ్ కేటగిరీస్ని చేసేటువంటి అవకాశం రాష్ట్రాలకు లేదు. అందుకోసమే నేషనల్ స్థాయిలో కమిషన్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉంది. ఆర్టికల్ 341ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది పార్లమెంట్ పరిధిలోకి వచ్చేటువంటి అంశంగా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇక సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి జడ్జ్మెంట్స్ గురించి వస్తే మనం 2004 ఇవి చిన్నయ్యకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 5 సభ్యులతో కూడినటువంటి బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు, అలాగే రవీందర్ సింగ్ గారికి సంబంధించినటువంటి కేసులో 7 సభ్యులతో ఏర్పాటైనటువంటి ధర్మాసనం గురించి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రా. సో ఈ అంశాలను గురించి మీరు క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్టికల్ 16 పోస్టులకి సంబంధించి రిజర్వేషన్లను ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఆర్టికల్ 17 అంటరానితన నిర్మూలన గురించి మాట్లాడుతూ ఉంది. సో ఆర్టికల్ 23 వ్యక్తిగత స్వేచ్ఛను అలాగే గౌరవాన్ని రక్షించడం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తా ఉంది. ఆర్టికల్ 24 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలందరూ కూడా ఫ్యాక్టరీలలో పనులు నిషేధించబడాలి అని చెప్తా ఉంది. ఆర్టికల్ 46 షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బలహీన వర్గాలకి సంబంధించినటువంటి విద్యా ఆర్థిక ప్రయోజనాలను గురించి చెప్తా ఉంది. ఆర్టికల్ 330 ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి, షెడ్యూల్ తెగలకి సంబంధించినటువంటి సీట్ల రిజర్వేషన్ గురించి, ప్రజలకి సంబంధించి ఎన్నుకోబడేటువంటి సీట్ల రిజర్వేషన్ గురించి చెప్తా ఉంది ఆర్టికల్ 330. సో ఆర్టికల్ 335 ఏం చెప్తా ఉంది అని అంటే పబ్లిక్ సర్వీసెస్ ఇతర పోస్టులకి సంబంధించినటువంటి నియామకాలలో ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకి సంబంధించినటువంటి అవసరాలను తగ్గించి అర్హతలను సడలించేటువంటి అంశాలను గురించి చట్టాలకు అనుమతిస్తూ ఉంది. ఇలా కీలకమైనటువంటి ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకు ఎస్సీలకి సంబంధించి, షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చినప్పుడు మనందరికీ కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలుగా చెప్తా ఉన్నా. జస్ట్ ఇవన్నీ చెప్పినాం, మీరు పాలిటీలో చదువుతారు, బట్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలలో భాగంగా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉందిరా. ఇలా ఈ మొత్తం అంశాలని కూడా మీరు గుర్తుంచుకోండి, రైట్. ఇది ఈ మనం మాట్లాడినటువంటి షెడ్యూల్ కులాలకి, సబ్ కేటగిరీస్కి సంబంధించినటువంటి అంశం. ఈ అంశం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్.